రిజర్వేషన్లలో క్రీమీ లేయర్. ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా, ఎక్కువ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ ఉండాలంటున్నా నేను. సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన తీర్పును కూడా సమర్థిస్తున్నా నేను. ఎందుకంటే ఒక మాట చెప్పాల్చుకున్నా ఈ సందర్భంగా. ఇప్పుడు కేతనపల్లిలో అక్కడ గొడవ జరుగుతుంది, బల్క సుమన్ అండ్ వివేక్ మధ్యలో. అక్కడ వివేక్ రిజర్వేషన్లో పోటీ చేసే అర్హత ఉందా? అసలు వివేకే కాదు, ఇంకెవరైనా సంపన్నులు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి పోటీ చేసే అర్హత ఉందా రిజర్వేషన్లలో? మరి వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఎన్నికలు గెలిచే స్థాయి ఉన్నాక వాళ్ళు ఓపెన్లో ఎందుకు పోటీ చేయట్లేదు? ఎందుకు పోటీ చేయట్లేదు? వివేక్ లాంటి వాళ్ళు ఓపెన్లో ఎందుకు పోటీ చేయట్లేదు? సంపన్నులే మొత్తం ఎస్సీలలో ఎస్టీలలో బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తెస్తే ఆ రిజర్వేషన్లు కాస్త దొంగలు కొట్టేసుకోపోతే, దోపిడీదారులు కొట్టేసుకోపోతే, అగ్రవర్ణ సంపన్న బానిసలు కొట్టేసుకోపోతే మరి మాలాంటి వాళ్ళు రాజకీయాలకు రావడం సాధ్యమవుతుందా? రఘు లాంటి వాడు గెలవడానికి సాధ్యమవుతుందా? విఠల్ లాంటి వాడు ఎమ్మెల్యే పోటీ చేయడానికి సాధ్యమవుతుందా? శరత్ అన్న పోటీ చేయడానికి సాధ్యమవుతుందా? బ్రాహ్మణుడైనా కూడా ఏమన్నా దుద్దెల శ్రీధర్ బాబుతో నువ్వు పోటీ పడగలవా? అంటే ఇవాళ చూడండి, సంపన్నులు ఏ కులంలోనైనా సంపన్నులే, దోపిడీదారులే. ఇక్కడ దోపిడీకి కులంతో పని లేదు, దోపిడీకి మతంతో కూడా పని లేదు. దోపిడీ చేసేవాడు ఎప్పుడు కూడా దోపిడీదారుడే. సో అప్పుడు ఆధిపత్యం చేసేవాడు ఎక్కడైనా ఆధిపత్యదారుడే. సో అందుకే ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమీ లేయర్ పెట్టి వాళ్ళకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు వర్తింప చేయకుండా ఉండాలి. వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోటీ చేయాలి. ఓపెన్ కేటగిరీ కాంపిటీషన్లోనే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించాలి వాళ్ళ పిల్లలు. నా పిల్లలకు నేను రిజర్వేషన్ క్లెయిమ్ చేయలేదు. నేను రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకున్నా రగనా. నా పిల్లలు మాత్రం ఓపెన్లోనే చదువుతున్నారు ఈ రోజు వరకు కూడా. ఫారెన్లోనే చదివి నేను రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోలే. ఎందుకు? నేను అనుభవించిన తర్వాత ఇంకోళ్ళు అనుభవించాలి కదా. అందుకే నేను నా పిల్లల్ని ప్రైవేట్లో చదివించిన, ఫారెన్లో చదివించిన తప్ప నేను వచ్చి రిజర్వేషన్ క్లెయిమ్ చేయలే. మరి ఎట్లా ఎంతమంది ఉన్నారు ఉద్యోగాలు రాజీనామా చేసి రిజర్వేషన్ క్లెయిమ్ చేయకుండా? అరే ఎందుకు భయ్ అని నా పిల్లల్ని తిరుగుతా అంటే నీకేడా పని పాడలేదా ఏమి అన్నదా? నా పిల్లలు అంటారుగా.